పిల్లకలు రెడీ. ఇప్పుడు కెమెరాకి చూపించు పిల్లకలు. హే ఎవ్రీవన్, శరణ్య హియర్. సో మా పాపకి 1.5 ఇయర్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో సరదాగా తన ఒక డేలో ఏం చేస్తుంది, ఎలా అల్లరి చేస్తుంది, ఏం తింటుంది అనేది రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. సో ఇవాళ మాకు సాటర్డే మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. సో కొంచెం త్వరగా అయితే లేపాననమాట. నిద్రలో ఉన్నింది. సో పాపకి బ్రష్ చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదండి. సో బ్రష్ చేసేటప్పుడు ఫుల్ మారం చేస్తుంది, చూసారు కదా. సో ఫైనల్గా బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయింది. సో లెగ్సిన వెంటనే ఉరుకులు పరుగులు స్టార్ట్ చేస్తదనమాట. ఈ మధ్య తనకి పిలకలైతే వేస్తున్నాననమాట. చిన్న చిన్న పిలకలొస్తున్నాయి. కొంచెం హెయిర్ అయితే వచ్చింది. బేసిక్‌గా తనది కర్లీ హెయిర్ కదా. సో చాలా అన్‌ఈవెన్‌గా ఉంటుందని చిన్న చిన్న పిలకలు వేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈలోపు వాళ్ళ డ్యాడీ తనకి దోసలైతే వేస్తున్నారు ఒక పక్కన. చూసారు కదా, పిలకలు భలే క్యూట్‌గా వచ్చినియి చిన్న చిన్నవి. సో తను కాసేపు ఆడుకుంటుంది. ఒక 10, 15 మినిట్స్ అలా ఆడుకుంటది. ఆహ్, అది ఒక చిన్న హ్యాపీ బర్త్‌డే కార్డ్. అది చూసి వాళ్ళ డ్యాడీకి సరదాగా హ్యాపీ బర్త్‌డే పాట పాడుతుంది. ఇంక బ్రేక్‌ఫాస్ట్ పెడదామని చెప్పి హై చైర్‌లో కూర్చోబెట్టి బిబ్బ అయితే వేశాను. సో మార్నింగ్ వాటర్ ఇవ్వడానికి అవ్వలేదని చెప్పి కొంచెం వాటర్ పట్టించాననమాట. సో యూజువల్‌గా నేను ఇడ్లీ అండ్ దోస మాత్రం పెడతాను. ఎక్కువ ఫర్మెంటెడ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాననమాట. పాపకు కూడా అదే ఇష్టం. సో పెట్టేసిన తర్వాత స్టార్ట్ అయ్యాము. మేము డాలస్‌లో ఉంటున్నాము. ఎక్కడికెళ్ళాలన్నా చాలా దూరం వల్ల నేనైతే కార్‌లో చాలా టాయ్స్ అయితే పెడతాను పాపని ఎంటర్‌టైన్ చేయడానికి. ఇక్కడ కార్ సీట్‌లో కూర్చోపెట్టాను కదా, అది రూల్ అనమాట. కంపల్సరీ కార్ సీట్‌లో కూర్చోపెట్టాలి. అండ్ సీట్ బెల్ట్ కూడా వేశాను చూసారా, అలా వేయాలనమాట. సో మధ్య మధ్యలో మేము మాట్లాడుతా ఉంటాము. సో హనుమాన్‌కి అంటే జై అని చెప్తుంది. అండ్ వాటర్ కూడా ఇస్తా ఉంటాననమాట మధ్య మధ్యలో. సో ఒక చిన్న స్నాక్ అయితే ఇచ్చాను, చిన్న బిస్కెట్. ఇంకా ఫైనల్లీ టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాము. మళ్ళీ తను అల్లరి స్టార్ట్ చేసింది. ఇది హనుమాన్ టెంపుల్ అని చెప్పి డాలస్ టెక్సాస్‌లో ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఈ టెంపుల్‌కి. మన ఇండియన్ స్టైల్‌లో ఉంటుంది ఈ టెంపుల్. బేసిక్‌గా ఇలా గోపురంతో చాలా తక్కువ టెంపుల్స్ ఉంటాయి యూఎస్‌లో. ఈ టెంపుల్ గణపతి సత్యనానంద స్వామి అయితే కట్టించారు. చాలా ఫేమస్. సో ఫైనల్‌గా ఎంట్రన్స్‌లో కుంకుమ పెట్టుకొని లోపలికైతే వెళ్ళిపోయాం. మనం అర్చన చేయించుకోవాలంటే విడిగా టికెట్ అయితే తీసుకోవాలనమాట. సో అది తీసుకొని వెయిటింగ్ ఏరియా ఉంటుంది, అక్కడ వెయిట్ చేయాలి. సో ఈ వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేస్తున్నప్పుడు ఇంకా పిల్లలు తెలుసు కదా, ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉంటారు కొత్త కొత్త విషయాలవి. మొన్న బుక్‌లో ఎప్పుడో ఓం చూపించాను. సో అక్కడ బ్యానర్‌లో చూసి గుర్తుపట్టిందనమాట. ఓం ఉంది అక్కడ అంటుంది. చూసారు కదా, అక్కడెక్కడో ఉంది చిన్నది. ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటే తను ఆట ఆడుతూ ఉంది. ఫైనల్‌గా పిలిచారు. అందరం కూర్చున్నాము. అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తారు. సో కూర్చుంటే ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ అనమాట. సో దాని ముందు పంతులు కూర్చొని మనకి అర్చనది చేస్తారు. ఎక్కడికొచ్చాము? టెంపుల్. ఏం టెంపుల్? హనుమాన్ టెంపుల్. మేము అలా కూర్చొని హనుమాన్ చాలీసా చదువుతుంటే ఈలోపు పాప అందరి దగ్గరికి వెళ్ళిపోయి అలా ఆడుకుంటా ఉందనమాట. సో ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. సో భారత్ భవన్ అని చెప్పి టెంపుల్ పక్కనే ఈ మధ్యన కొత్తగా కట్టారు. చాలా బిజీగా ఉంటుంది. ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో ఇక్కడ బయట ఫ్లవర్స్ అవి ఉంటే వాటితో ఆడుకుంటా ఉంది. సో మాకైతే 50 మినిట్స్ వెయిటింగ్ తర్వాత ఫైనల్లీ టేబుల్ అయితే ఇచ్చారనమాట. సో పాప ఇలా సోఫాలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంది. మేము ఫుడ్ ఆర్డర్ చేసాము. సో బయట నేను ఫుడ్ పెట్టేటప్పుడు మోస్ట్లీ ఇడ్లీ ఆర్ దోస కూడా ప్రిఫర్ చేస్తాను రైస్ కంటే. ఇది బెస్ట్ అని చెప్పి, ఎందుకంటే రైస్‌లో కొంచెం సోడా మిక్స్ చేస్తారు కదా అని చెప్పి. సో తనకి పెట్టేసాక హై చైర్‌లో కూర్చోబెట్టాము. ఇక్కడ రెస్టారెంట్స్‌లో హై చైర్ ఉంటుంది పిల్లలకి, అండ్ మేము తిన్నామనమాట. ఇక్కడ స్నాక్ కింద గొట్టాలైతే పెట్టారు. అది ఇవ్వట్లేదు అని చెప్పి తన మారం చూడండి. దెబ్బలు. మనం దెబ్బలు అంటాం కదా, అదంటుంది. ఇంకా స్లీప్ టైమ్ అయింది. స్లీప్ టైమ్ అయితే మిక్కీ మౌస్‌కి వాటికి జోజో చెప్తుంది. ఫేస్ చూసారా, నిద్రగా ఉంది గానీ ఇంకా పడుకోవట్లేదు. సో ఇంక అలా ఏదో ఒకటి చెప్పి పడుకోబెడుతుంటే వాళ్ళ డ్యాడీ చిన్న స్టోరీ చెప్పారనమాట. స్టోరీ ఉంది మస్క్ మామ ఎలక్ట్రిసిటీ కార్లో. అయితే మస్క్ మామ ఏం చేస్తాడు, రోజు టైం టు టైం ఆఫ్టర్నూన్ నైట్ వచ్చుంటాడు. గుడ్ బాయ్ మస్క్ మామ లాగా. నేను చెప్పాను మా మిహి కూడా చాలా గుడ్ గర్ల్ మామ. సో అలా స్టోరీ వింటూ పడుకుంది ఫైనల్లీ. సో నెక్స్ట్ మేము ప్లాంట్ నర్సరీకి అయితే వెళ్దాం అనుకున్నాము. కొన్ని ప్లాంట్స్ తీసుకుందాం, ఇండియన్ ప్లాంట్స్ అని చెప్పి.
సో, పాప అలాగా పజ్జుంది. సో, మేము చిన్న షాపింగ్ చేద్దామని వెళ్ళాము. బట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఏంటి అంటే, ఇక్కడ ఆల్రెడీ చాలా ఇండియన్ ప్లాంట్స్ అన్నీ అయిపోయినియి. కొన్నే ఉన్నాయన్నమాట. చూసారు కదా! కొన్ని కొన్ని ఇండియన్ ప్లాంట్స్. ఇది డోన్స్ నర్సరీ అని చెప్పి ఇర్వింగ్‌లో ఉంటుంది. సో, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీఫ్ హైలైట్ ఏంటంటే మొరింగా కూడా ఉందండి. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ మొరింగా ప్లాంట్. సో, మా షాపింగ్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్ సమ్ టైమ్ పాప కూడా లేచింది. సో, కొంచెం స్నాక్ అయితే ఫ్రూట్ పెడుతున్నాను. అండ్ మేము మిల్క్ కూడా ఒక ప్లేస్‌లో తీసుకుంటాం బ్రామ్స్ అని చెప్పి అక్కడ ఆగాము. సో నాన్నది స్ట్రా అది. నీకు ఇచ్చాను కదా ఒక స్ట్రా ఏది? సరే ఇవాళ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాం చెప్పు. ఎక్కడికి వెళ్ళాం? ఇంకా అలాగా పాపని ఏదో ఒకటి ఎంటర్‌టైన్ చేస్తా ఉంటాము. కన్నా రెడీ 1, 2, 3 గో అన్నప్పుడు ఎవరి దగ్గర రావాలి? అమ్మ దగ్గర రావాలి. No. ఈ క్లిప్ మొన్న మీరు ఒక వీడియో చూసుంటే మీకు అర్థమై ఉంటది. అటు ఇటు నేను మా హస్బెండ్ పరిగెడుతూ ఉంటే వాళ్ళ డ్యాడీ దగ్గరికే ఎళ్ళిపోతుంది. సో, అందుకు నేను సరదాగా చెప్తా ఉన్నాననమాట అమ్మ దగ్గర రావాలి అని చెప్పి. సో, నెక్స్ట్ మేము అక్కడ మా కమ్యూనిటీలో చిన్న పార్క్ అయితే ఉందనమాట. అక్కడికెళ్ళాము. ఇది ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ అయితే పెట్టారు. సమ్మర్ స్టార్ట్ అయింది కదా! సో, అక్కడికి తీసుకెళ్ళాము. అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది. పిల్లలకి యూజువల్లీ వాటర్ అంటే చాలా ఇష్టం కదండీ! సో, ఎంజాయ్ చేస్తారు. అండ్ మేమొచ్చిన కాసేపటికి ఇంకా చాలామంది పిల్లలు కూడా వచ్చారు. Laughing, ఇంకా laughing. నెక్స్ట్ డిన్నర్ టైమ్ అయిపోతుందని చెప్పి తీసుకెళ్తుంటే అసలు చూసారా తన మారం. మారం చేస్తుందని చెప్పి ఇంట్లో స్ప్రింక్లర్స్ ఉంటే ఆ స్ప్రింక్లర్స్ ఆన్ చేస్తే దాంట్లో కాసేపు ఆడిందనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయింది. స్నాక్ ఇద్దామని చెప్పి మకానా ఫ్రై చేసిస్తే అది తినకుండా చూసారా ఎలా ఆడుతుందో తల మీద ఏసుకుంది. సో, కాసేపు బుక్ ఇస్తాను నేను బుక్, పెన్. తనకి ఏంటంటే కాసేపు అదొక చిన్న యాక్టివిటీ. సో, అలా రాసుకుంటా ఉంటుంది బుక్‌లో. చెప్పాలంటే ఆ బుక్ అంతా ఫిల్ అయిపోయిందండి. అంత రాసింది పిచ్చి గీతలు. కోమ్‌తో కాసేపు ఆడుకుంటా ఉంది. ఇంకా ఫుడ్ అయితే రెడీ అయింది. హై చైర్‌లో కూర్చో అంటే పద. అక్కడుంది పద అని చెప్పి వెళ్తుందనమాట. సో, మోస్ట్‌లీ తనకొక మీల్ అయితే ఖచ్చితంగా పప్పుంటుందండి. అది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కదా! సో, వేడి వేడి అన్నం, పప్పు కలిపి తనకింక పెట్టేసాను. ఘీ కూడా యాడ్ చేస్తాననమాట. అండ్ ఒక మీల్ అయితే ఎగ్ అయితే ఉంటుంది. లేదా కైండ్ ఆఫ్ కొంచెం పులావ్‌లా అయితే చేస్తాను. సో, లైక్ పాలక్ పులావ్ గానీ, పుదీనా పులావ్ గానీ ఇలాంటివి ఉంటుంది. మోస్ట్‌లీ రైస్ ఐటెమ్ పెడతాననమాట. వాళ్ళకి ఫిల్లింగ్ ఉంటుందని చెప్పి. అండ్ ఇంకా బయటికి తీసుకొచ్చి ఆడిపిస్తా ఉన్నాను కాసేపు. మీరింకా ఎండుందేంటి అనుకుంటున్నారా? మాకప్పుడు టైం 8:30 అయింది. ఇక్కడ సమ్మర్ 8:30 దాకా మాకు సన్‌లైట్ ఉంటుందనమాట. సో, ఇంక కాసేపు ఆడించాక లోపల తీసుకొచ్చి పడుకోబెడుతున్నాను. సో, తనకొచ్చిన పాటలన్నీ పాడుతుంది. ప్రెజెంట్ అయితే 'గురుబ్రహ్మ' సాంగ్ పాడుతుంది. లాస్ట్‌లో 'గుడ్ జాబ్ వెరీ గుడ్' అనేది మీకు తన షార్ట్స్ చూస్తే ఐడియా ఉంటుంది. ఫైనల్లీ పడుకుందండి. సో, బయటికి తీసుకెళ్ళడం కూడా మంచిదైంది. సో, ఫాస్ట్‌గా అలిసిపోయి పడుకొని పోయిందనమాట. సో, ఈ వీడియో నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏమైనా క్వెషన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.